వెల్కమ్ బ్యాక్ టు సోనీ సుబ్బు బ్లాగ్స్. ఇవైతే పచ్చ పెసలతో పునుకులండి. పునుకులు అయితే భలే గొల్లగా వచ్చాయండి. మనం దీన్ని బొత్తు పెసరపప్పుతో చేసుకోవడం వల్ల మంచి హెల్దీ రెసిపీ కూడా అండి ఇది. సో ఎలా చేసుకోవాలి అనేది రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మనం పెసరపప్పుని నానబెట్టుకోవాలండి. పెసరపప్పుని కంపల్సరీగా 8 to 12 అవర్స్ అయితే నానబెట్టుకోవాలన్నమాట. పునుకులు కొంచెం క్రిస్పీగా రావాలి అనుకుంటే బియ్యం వేసుకోండి, లేదు మాకు దూదుల్లా కావాలి అంటే బియ్యం వేయాల్సిన అవసరం లేదు. నానబెట్టుకున్న పెసరపప్పుని బాగా కడుక్కొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోండి. దాంట్లో మీకు కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయలు, నేనైతే 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క, కావాలి అనుకుంటే వెల్లుల్లిపాయ వేసుకోండి, నేనైతే వేసుకోలేదు. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని వాటర్ వేయకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి, అంటే బరకగా రుబ్బుకోవాలన్నమాట. దాంట్లో ఉప్పు అది సరిపోయిందా లేదా అనేది చిన్నది నాలుక మీద పెట్టుకొని చూస్తే మీకు ఉప్పు సరిపోయిందా లేదా అనేది తెలుస్తుందండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా రుబ్బు పెట్టుకున్న పెసరపిండిలో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, చిన్న చిటికెడంతా సోడా గుండండి, వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఇంకా కారం ఎక్కువగా కావాలి అంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు సన్నగా తరిగి పెట్టుకొని. ఈలోపు నేనైతే ఆయిల్ హీట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ పెసరపప్పు ఎప్పుడైనా రుబ్బిన వెంటనే గారెలు అయితే వేసేయాలి. ఎక్కువసేపు బయట నుంచితే మనకి నూనె లాగేస్తాయి అన్నమాట. నూనె అయితే బాగా హీట్ అయిన తర్వాత ఈ కలుపుకున్న పిండిని అయితే చిన్న చిన్న పునుకులుగా అయితే వేసుకోండి. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ వేసుకోండి. నేనైతే చిన్న చిన్న పునుకులుగా వేసుకున్నాను. చూసారు కదండి, పునుకులు వేయగానే ఎంత బుడగలు అయితే వస్తున్నాయో. కొంచెం చూసుకొని జాగ్రత్తగా పునుకులను అయితే వేసుకోండి. ఇవి వేగాయి అని ఎలా తెలుస్తుందంటే బుడగలు అయితే మనకి కొంచెం తగ్గుతాయి అన్నమాట. ఇలాగ ఎంత ఎక్కువగా వచ్చిన బుడగలు మనకి వేగంగానే కొంచెం బుడగలు అయితే చాలా వరకు తగ్గిపోతాయి. మంచి కలర్ కూడా వస్తుంది. చూసారు కదా, అలా వేగుతూ వేగుతూ బుడగలు అయితే తగ్గిపోతున్నాయి. సో మనం అప్పుడు తీసుకొని దీన్ని అల్లం చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పునుకుల్ని పెరుగులో కూడా వేసుకొని పెరుగు పునుకుల్లా కూడా రెడీ చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. మీకు పెసర పెరుగు పునుకులు కావాలి అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఆ రెసిపీ కూడా చేసి పెడతాను. ఇలా మిగిలిన పిండిని కూడా పునుకులు అయితే రెడీ చేసేసుకుందామండి. చూసారు కదండి, ఫైనల్గా పెసర పునుకులు అన్నీ అయితే రెడీ అయిపోయాయండి. మీలో ఎంతమందికి పెసర పునుకులు అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూసారు కదండి, ఫైనల్గా మన పెసర పునుకులు అయితే చాలా టేస్టీగా వచ్చాయి. మంచి సాఫ్ట్గా అయితే వచ్చింది. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా దూదుల్లాగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్ బాయ్.